ఆయన నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొల్లపురంలో గ్రామంలోకి అయితే నేను వెళ్ళబోతున్నాను. అక్కడ ఒక సమస్య అయితే నా దృష్టికి వచ్చింది. అదేంటంటే చాలా మంది హిందువుల ఇళ్ల మధ్యలో ఒక అతనైతే ఒక చర్చిని అయితే కట్టాడు. చర్చిని కట్టడమే కాదు, రాత్రనగా పగలనగా అంటే రాత్రి 9 నుంచి 1 గంట వరకు, 1 గంట నుంచి 5 వరకు అంటే 2 చర్చిలు ఉన్నాయంటే పక్క పక్కన. వీళ్ళు విపరీతమైనటువంటి సౌండ్లు పెట్టి ప్రార్థనలు, గీతాలు, ఏడుపులు, అల్లర్లు అయితే చేస్తున్నారు. ముసలివాళ్ళు ఉన్నారు, వాళ్ళు పడుకోలేకపోతున్నారు, చదువుకునే పిల్లలు చదువుకోలేకపోతున్నారు, చుట్టుపక్కల కూడా నానా విధ్వంసం బీభత్సం అయితే వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఆపండి అని చెప్పి గ్రామస్తులందరూ కలిసి వెళ్లి అధికారులకు మొరబెట్టుకుంటే ఆర్డీఓ గారు వచ్చి ఆ చర్చిలు మూసివేయడం అయితే జరిగింది. కాకపోతే ఏ రాజకీయ ఒత్తిడికి తలొగ్గారో తెలియదు కానీ వెంటనే మళ్ళీ అదే అధికారులు వచ్చి చర్చిని ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గ్రామస్తులందరూ కూడా చాలా ఆవేదన చెందారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే పిఠాపురంలో 20 హిందూ విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి మలం పూశారు. ఇది కాకుండా రథాలను కూడా తగలబెట్టారు. ఇలాంటి పరిస్థితులన్నీ చూసి గాయపడినటువంటి మేము కూటమి ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించాము ఈ ప్రభుత్వాన్ని. కదా మాకు ఎక్కడ కూడా మంచి జరగటం లేదు అని గ్రామస్తులందరూ వాపోతున్నారు. అంతేకాకుండా జీవో నెంబర్ 376/212 దాని ప్రకారము ఏదైతే చర్చికి సంబంధించి గ్రామస్తులు గాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభ్యంతరం చెప్తే ఖచ్చితంగా ఆ ప్రార్థనా స్థలాన్ని సీల్ చేయాలి అనేటటువంటి జీవో ఉంది. అంతేకాకుండా జీవో నెంబర్ 172/210 ప్రకారం 50 డెసిబెల్స్ సౌండ్ ను మించి ఎవరైనా ప్రార్థనా మందిరాలకు సంబంధించిన మైకులు కనుక పెడితే ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేయాలి, దాని మీద కేసులు బుక్ చేయాలి అనేటటువంటి జీవో కూడా ఉంది. సో వీటన్నిటిని తొంగలో తక్కి పక్కన పెట్టి అక్కడ ప్రార్థనాలయానికి రాజకీయ ఒత్తిళ్లు వంగి ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు, మా హిందువుల యొక్క మనోభావాల్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి అక్కడ గ్రామస్తులు అయితే వాపోతున్నారు. కాబట్టి ఎవరైతే అధికారులు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరి దృష్టిలోకి ఈ వీడియో చేరాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. దయచేసి అక్కడ ఉన్నటువంటి అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఆ చర్చి బారి నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని, హిందువుల్ని కాపాడాలి అని చెప్పి నేనైతే వేడుకుంటున్నాను.